సీను మీరు అందరూ పోతారా మామూలు ఎవడో బస్ ఎక్కాలా తొందర పడకుండా ఫోన్ చేయండి. ఫలితాలు వచ్చి 90వ రోజు ఇవాళ 90 రోజుల మా ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ప్రజలకు ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించింది. అది ఆరోగ్యానికి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కలగజేయడం కావచ్చు, దాని తదుపరి గృహంలో రోజు ఉదయాన్నే మనం తాగే ఛాయను కూడా వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి అందించడం కావచ్చు, ఉదయం నుంచి రాత్రి వరకు వాడుకునే లైట్ గాని ఫ్యాన్ గాని సంబంధించిన ఉపయోగించుకునే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఎవరైనా ఎక్కడైనా అర్హత కలిగి ఉండి మిస్ అయితే వాళ్ళకు మేము ఇవ్వమని చెప్పడం లేదు. వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్తుంది మా ప్రభుత్వం. వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేదని కాదు. ఏదైనా సాంకేతిక కారణంతో ఎక్కడైనా ఇబ్బంది వచ్చి మీకు ఇప్పుడు ఈ కార్యక్రమం లబ్ధి జరుగుతలేదు అనుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి, వాళ్ళందరూ కూడా చేసే బాధ్యత ఇంత ఓపెన్ గా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మార్చి 11 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతంలో అందరి ద్రాక్షగా అల్లుడ తేడ వండుకుంటాడు, కోళ్ళేడ అమ్ముతారు, మేకలేడ కట్టేస్తారు అన్నటువంటి డబుల్ బెడ్రూమ్ జాగల మేము చెప్పినటువంటి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతోటి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రైతు బంధుకు సంబంధించి కింది నుంచి 0 నుంచి రైతు బంధు ఎవరికైతే అత్యవసరం ఉంటుందో సహకారం పెట్టుబడి సహకారంగా వాళ్ళందరికీ వేయడం జరుగుతోంది. గత ఎన్నికల కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ఒక కట్ ఆఫ్ డేట్ కంటే లోపలనే ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. వీటితో పాటుగా చేయూత కావచ్చు, లేదా రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాదే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మేమల్లా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం 90 రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం. మా యొక్క శ్వేతపత్రాలకు స్పందించి వాళ్ళేదో శ్వేతపత్రాలు అంటే శ్వేతపత్రాలు వాళ్ళేదో చెమటతోటి ఈ రాష్ట్రాన్ని నిర్మించడం చెప్పే పత్రాలు ఇచ్చారు. మేము అప్పుడు అన్నాం శ్వేతపత్రం మాదైతే శ్వేతపత్రం మీరంటారు, ఈ 2 పత్రాలు మీ యొక్క బంగ్లాలు సౌదాల
ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుకుని అడుగుతారు ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి 2014 కంటే ఎక్కడుంటిరి 2024 ఎక్కడికి వచ్చిరో మీ ఆస్తులు బంగ్లాలు ఫామ్ హౌసులు వ్యవస్థ రాజరిక వ్యవస్థ ఇవన్నిటిని కూడా ఒక పత్రాల లోపల బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఉలిక్కి పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసినప్పుడు అన్నాడు ఏం బీకడానికి వేరు పొందల గడ్డకు అన్నారు. మళ్ళా మొన్న వీళ్ళే కారు మొత్తం బండ్లు వేసుకొని వేరు. మరి మీరేం బీకడానికి వేరా పొందల గడ్డకు? అంతకుముందు మానస పత్రిక ఎంట్రీ కేసీఆర్ మానస పత్రిక ఆసియా ఖండంలో ఒకరోజు ఇంత సిమెంట్ కట్టడం కట్టాలే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ కానించి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది. ఇవాళనేమో పొందల గడ్డ అనబడుతుంది, ఆయననేమో మానస పుత్రిక అంటారు. మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆయనను మానస పుత్రిక అన్నావు, ఇలా పొందలగడ్డ అన్నావు. కానీ 1,00,000 కోట్ల మధ్యలో ప్రాజెక్టు దిగిపోయి దీనికి జవాబు చెప్పగా ఉల్టా ప్రభుత్వం వచ్చి 20 రోజులకే 420 అనే మాటలు మాట్లాడేటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి నేను అడుగుతా ఉన్నా సూటిగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినామా, రేషన్ బియ్యం ఇచ్చినామా, ఈజీఎస్ కార్యక్రమం చెప్పినామా అని చెప్పుకునేది కాదు. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఒక ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను. ఆఖరికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ ఏం చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుతూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకుని పేరు తలుపులేసని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలను డిమాండ్ చేస్తాం. ఏం చేశారో చెప్పకుండా అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద 95% మంది రాజకీయ నాయకులను, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు? మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేము. కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం, కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళని చెప్పినటువంటి మీరు ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు? మీరిద్దరు ఒకటే కాదా? మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకరికి రక్షించుకొని పార్లమెంట్ లో మీ బిల్లులకు సహకారం, మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాం.